దేవుడు మనకిచ్చినటువంటి యొక్క గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి మనము హృదయపూర్వకంగా వందనాలు చెల్లిద్దాం. ఈ యొక్క పరిస్థితుల్లో మనము ఏ విధంగా దేవునికి ప్రార్థించాలి అనే అంశం గురించి ఈరోజు క్లుప్తంగా తెలుసుకుందాం. ఈరోజు ఎటు చూసినా కూడా భయాలు, ఆందోళనలు ఎటు చూసినా కూడా ప్రజలందరూ కూడా దుఃఖంలో ఉన్నట్లుగా మనం చూడగలం. ఈ పరిస్థితుల్లో విశ్వాసులమైనటువంటి మనము ఏం చేయాలి అని మనం ఆలోచించినప్పుడు, బైబిల్ అంతటా కూడా మనం చూసినప్పుడు, ఎప్పుడైతే విపత్కరమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయో అప్పుడు దేవుని సంఘము దేవునికి మొరపెట్టినట్లుగా మనం చూస్తున్నాం. అవి శ్రమలు కావచ్చు, కరువులు కావచ్చు, భూకంపాలు కావచ్చు, యుద్ధాలు కావచ్చు, అది ఏదైనప్పటికీ కూడా విపత్కరమైనటువంటి పరిస్థితులు నెలకొన్నప్పుడు సంఘము దేవుని వైపు చూచినట్లుగా మనం చూడగలం. కనుక ఈ ఉదయకాల సమయంలో మనం క్లుప్తంగా విశ్వాసులుగా, మరి ముఖ్యంగా విశ్వాసిగా, వ్యక్తిగతంగా దేవునికి ఏ విధంగా ప్రార్థించాలి అనే అంశం గురించి క్లుప్తంగా మనం తెలుసుకుందాం. ఈ ఉదయకాల సమయంలో 3 లేక 4 విషయాలను మీతో పంచుకోవాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. మొట్టమొదటగా, మనలో ఎవరికి కూడా ప్రార్థన చేయటం రాదని చెప్పి మనం ఒప్పుకోవాలి. లూకా సువార్త 11వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు మొదటి 3 వచనాల్లో ఈ విధంగా రాయబడి ఉంది. లూకా సువార్త 11వ అధ్యాయము మనం చూసినప్పుడు మొదటి 3 వచనాల్లో ఈ విధంగా రాయబడి ఉంది. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయ నేర్పుమని ఆయనను అడిగాను. అందుకు ఆయన, మీరు ప్రార్థన చేయనప్పుడు ఈ విధంగా చేయండి అని చెప్పి తన శిష్యులకు ఆయన నేర్పించినట్లుగా మనం చూస్తున్నాం. శిష్యులు, యేసు ప్రభు యొక్క శిష్యులు యేసు ప్రభువుని ఈ విధంగా అడుగుతున్నారు. ఏం అడుగుతున్నారంటే, ప్రార్థన చేయటం మాకు నేర్పించండి. ఏ సందర్భంలో శిష్యులు యేసు ప్రభుని అడుగుతున్నారంటే, ఎప్పుడైతే యేసు ప్రభు ప్రార్థించటం చూశారో అప్పుడు యేసు ప్రభుని ప్రార్థించడం నేర్పించండి అని చెప్పి అడుగుతా ఉన్నారు. మనం నూతన నిబంధనలో చూసినట్లయితే యేసు ప్రభు తన తండ్రితో ఏకాంతముగా గడిపినట్లుగా మనం అనేక చోట్ల మనం చూడగలం. ఆయన బాప్తిస్మం తీసుకున్న వెంటనే ఏకాంతముగా తండ్రితో గడపడానికి 40 దినాలు ఉపవాసం చేసినట్లుగా మనం చూడగలం. ఆయన పెందల కడనే లేచి తన తండ్రితో సమయం గడిపినట్లుగా మనం చూడగలం. యేసు ప్రభు యొక్క భూలోక జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయంగా దేన్ని ఎంచాడంటే, తన తండ్రితో సమయం గడపటమే తనకి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయంగా ఎంచాడు. ఎందుకంటే మనం మార్కు సువార్తలో మనం చూసినప్పుడు అనేక మంది ఆయన చుట్టూ ముట్టినప్పుడు, అనేక మంది వ్యాధిగ్రస్తులు, అనేక మంది జబ్బుతో ఉన్నటువంటి వారు ఉన్నప్పుడు శిష్యులందరూ కూడా ప్రభు ఏడి అని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తా ఉన్నప్పుడు ఆయన తన తండ్రితో
సమయం గడపడానికి వెళ్ళినట్లుగా మనం చూడగలం. అనంటే ఆయన ఈ యొక్క లోకంలో తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి అనంటే తండ్రితో సమయం గడపకుండా తండ్రి చిత్తాన్ని ఆయన చేయలేడు అనేటువంటి విషయాన్ని ఆయన గ్రహించి తండ్రితో ఆయన సమయాన్ని గడుపుతా ఉన్నాడు. మరొక విషయం ఏంటంటే ప్రజలందరినీ కూడా స్వస్థపరచటం కంటే, ప్రజల యొక్క సమస్యలు తీర్చటం కంటే తన తండ్రితో సమయం గడపటం ముఖ్యమని ప్రభు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అందును బట్టి శిష్యులు యేసు ప్రభు ప్రార్థనకి ఎంత విలువ ఇచ్చాడో, యేసు ప్రభు ప్రార్థనకి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో దాన్ని చూసి శిష్యులు ఏమని అడుగుతున్నారంటే, మాకు ప్రార్థించడం నేర్పించు ప్రభువా అని చెప్పి అంటున్నారు. ఎంత గొప్ప విన్నపం! శిష్యుల యొక్క విన్నపం ఏంటంటే, మాకు ప్రార్థన నేర్పించు. ఎందుకంటే యేసు ప్రభు తండ్రితో మాట్లాడినప్పుడు ఆయన సహజంగా మాట్లాడుతున్నాడు, ఆయన హృదయపూర్వకంగా మాట్లాడుతున్నాడు. అంతకు ముందు ఎవరిని కూడా అలా చూడలేదు మిగిలిన వాళ్ళు. యేసు ప్రభుని చూచినప్పుడు యేసు ప్రభు తన తండ్రితో ఉన్నటువంటి స్నేహాన్ని బట్టి, తన తండ్రితో ఉన్నటువంటి సంబంధాన్ని బట్టి, తన తండ్రితో ఉన్నటువంటి సహవాసాన్ని బట్టి ఆయన మాట్లాడుతున్నారు. దాని చేత వాళ్ళు ప్రభావితం చేయబడి ఇంతగా ఆయన అలా ప్రార్థించగలుగుతున్నాడు అని చెప్పి మాకు కూడా ఆ విధంగా ప్రార్థన చేయటం నేర్పించు అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. అందుకనే మొట్టమొదటిగా మనం ప్రార్థించినప్పుడు మనము దేవుణ్ణి అడగాల్సినటువంటి మొట్టమొదటి విషయం ఏంటంటే, ఆ అవసరత ఈ అవసరత పక్కన పెట్టి, ఆ సమస్య ఈ సమస్యను పక్కన పెట్టి మొట్టమొదటిగా తండ్రి ప్రార్థించుట నాకు నేర్పించుము అని చెప్పి మనం అడగాలి. చూడండి, ఇదే విషయాన్ని అపోస్తలుడైనటువంటి పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనంలో ఆయన ఈ విధంగా ప్రస్తావిస్తున్నాడు, ఈ విధంగా రాస్తున్నాడు. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. మన బలహీనతను చూచి సహాయం చేస్తున్నాడు. ఏంటి ఆ బలహీనత అని మనం చూచినప్పుడు, ఏలయనగా మనము యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింప సఖ్యము కాని మూలుగలతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు అని ఇక్కడ రాయబడి. యాకోబు కూడా ఏమంటున్నాడు, మీలో అనేకులు మీరు ఏం అడుగుతున్నారో మీకు తెలియదని అంటున్నాడు. అలాగే ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు ఏమంటున్నాడంటే, యుక్తముగా ఎలా ప్రార్థన చేయాలో మీకు తెలియదని అంటున్నాడు. దీన్ని ఎవరైతే అంగీకరిస్తారో వాళ్ళు ధన్యులు. దీన్ని ఎవరైతే అంగీకరిస్తారో వారు వారి యొక్క బలహీనతను గుర్తించినటువంటి వారు. మొట్టమొదటిగా మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకంలో ప్రార్థనా వీరులు అంటూ ఎవరూ లేరు. ఈ లోకంలో ఒకే ఒక్కడు ప్రార్థనా వీరుడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రభు అయిన యేసుక్రీస్తును తప్పించి ఈ లోకంలో ప్రార్థనా వీరులు అంటూ ఎవరూ లేరు. ఎందుకంటే ఎవరికి కూడా యుక్తముగా ప్రార్థన చేయాలో తెలియదు. అపోస్తులు అయినటువంటి పౌలు కంటే ప్రార్థనా వీరులు ఉన్నారా? అపోస్తులైనటువంటి పౌలు సంఘం కొరకు శ్రమించబడినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అపోస్తులైనటువంటి పౌలు సువార్త నిమిత్తము దెబ్బలు తిన్నటువంటి దెబ్బలు ఎవరైనా తిన్నారా? అయినప్పటికీ ఆయనేమంటున్నాడంటే, మనకు అనంటే తను తాను ఇంక్లూడ్ చేసుకుంటున్నాడు. అంటే నాకు కూడా యుక్తముగా ఎలాగ ప్రార్థించాలో తెలియదని అంటున్నాడు. ఈ విషయాన్ని గ్రహించకుండా నేను ప్రార్థనా వీరుణ్ణి అనుకుంటే
అది వారి యొక్క ఆత్మీయ అజ్ఞానానికి సూచనగా ఉంది. మనము దేవుణ్ణి ఏ విధంగా అప్రోచ్ అవ్వాలంటే, దేవుణ్ణి ఏ విధంగా సమీపించాలంటే తగ్గింపు కలిగి మనం సమీపించాలి. విరిగి నలిగినటువంటి హృదయంతో మనం సమీపించాలి. ఆయన్ని ప్రాధేయపడాలి అనేటువంటి ఉద్దేశము కలిగి ఆయన సమీపించాలి. ఆయన నేను వేడుకోవాలి, ఆయన నేను బ్రతిమలాడాలి అనేటువంటి ఉద్దేశంతో సమీపించాలి తప్ప మరి ఇంకే ఉద్దేశంతో కూడా మనము ఆయన్ని సమీపించడానికి వీల్లేదు. ఈ విషయాన్ని మరి ముఖ్యంగా మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం తెలుసుకుంటాం. మొట్టమొదటిగా మనమందరము కూడా ప్రార్థన చేయటం మనకి తెలియదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అనేక సార్లు మన యొక్క ప్రార్థన స్వార్థంతో కూడినటువంటి, అనేక సార్లు మన యొక్క ప్రార్థన పాపముతో మిళితమై ఉన్నటువంటి, అనేక సార్లు మన ప్రార్థన దేవునికి అంగీకారమైనటువంటిది కాదు. దేవుడు పరిపూర్ణుడు, మనము అపరిపూర్ణులం. దేవుడు 100కి 100 పాళ్ళు పవిత్రుడు, మనము కేవలం క్రీస్తు యొక్క రక్తము ద్వారా పవిత్రులము, క్రీస్తు యొక్క నీతి ద్వారా పవిత్రులము. ఒక్క క్షణం క్రీస్తు నీతిని పక్కన పెడితే, ఒక్క క్షణం క్రీస్తు రక్తాన్ని పక్కన పెడితే, ఈ లోకంలో ఏ వ్యక్తి కూడా ఎంత ఉపవాసాలు చేసినా, ఎన్ని కన్నీళ్లు కార్చినా ఆ యొక్క ప్రార్థన దేవునికి అంగీకార యోగ్యము కాదు. నా ప్రార్థన ఈరోజు దేవునికి అంగీకార యోగ్యంగా ఉంది అని అంటే దానికి ఒకే ఒక్క కారణము, అది ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క పవిత్రమైన, నిర్దోషమైన, నిష్కళంకమైన, జీవము కలిగిన రక్తము. ఆ యొక్క రక్తమును బట్టి ఆయన్ని మనము సమీపిస్తున్నాం. ఆయన రక్తాన్ని బట్టి, ఆయన యందు విశ్వాసాన్ని బట్టి, ఆయన రక్తము యందుల విశ్వాసాన్ని బట్టి అపోస్తలుడైన పౌలు చెప్తున్నట్లుగా రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మన యొక్క ప్రార్థన అంగీకరించబడుతుంది. అందుకనే దేవుని వాక్యం 2 విషయాలను చెప్తుంది. మనకి ఎలాగ ప్రార్థన చేయాలో తెలియదు కాబట్టి మన ప్రార్థనలో ఉన్నటువంటి దోషాలన్నిటినీ కూడా ఎవరు సవరిస్తున్నారు అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన మన దోషాలన్నిటినీ కూడా సవరిస్తున్నాడు, మన యొక్క తప్పులన్నిటినీ కూడా సరిదిద్దుతున్నాడు, మన యొక్క ప్రార్థన దేవునికి చేరేలాగున ఆయన చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, యేసు ప్రభు కూడా మన కొరకు విజ్ఞాపనకర్తగా తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని మన కొరకు ఆయన విజ్ఞాపన చేస్తుంది. పేతురుతో అన్నట్లుగా లూకాసు సువార్తలో 22వ అధ్యాయంలో, నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను, లేకపోతే సాతానుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాడని చెప్పని అంటున్నాడు. లూకాసు సువార్త 22వ అధ్యాయం 31వ వచనం. సాతానుడు మిమ్మల్ని శోధించకుండా నేను మీకు బదులుగా ప్రార్థిస్తున్నానని చెప్పని అంటున్నాడు. కనుక మనకి 2 విజ్ఞాపనకర్తలు ఉన్నారనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. వాళ్ళు ఎవరునంటే, మొట్టమొదటిగా మన ప్రభువైన యేసు క్రీస్తు, రెండవదిగా మనకు బదులుగా విజ్ఞాపన చేసే పరిశుద్ధాత్మ దేవుడు అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇది గొప్ప మనకి ప్రోత్సాహాన్ని అనుగ్రహించేటువంటి విషయం. ఎందుకంటే ఒకవేళ మనలో ఎవరైనా నాకు ప్రార్థించడం చేత కాదు, నాకు విద్య లేదు, విద్య లేనటువంటి పామరుణ్ణి, నేను మోటివాడను, నాకు బైబిల్ చదవటం చేత కాదు, నేను మంచి మంచి పదాలు ఉపయోగించలేను, పాస్టర్ గారు మీలాగా నేను ప్రార్థన చేయలేను, దేవజనుల్లాగా నేను ప్రార్థన చేయలేను, కన్నీటితో నేను ప్రార్థన చేయలేను, హృదయ విదారకంగా నేను ప్రార్థన చేయలేను అని అంటే, ప్రియ సహోదరి సహోదరుడా, నీకు ఒక శుభవార్త. ఏంటి అని అంటే, నీవు ప్రార్థన చేయలేనప్పటికీ నీకు బదులుగా
ప్రభువైన యేసుక్రీస్తు ప్రార్థన చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకో. నీకు బదులుగా పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన చేస్తున్నాడని జ్ఞాపకం చేసుకో. కనుక నీకు విద్య లేకపోయినా పర్వాలా, మంచి మంచి పదాలు ఉపయోగించలేకపోయినా పర్వాలా, నీకు గొప్ప వేదాంత విద్య తెలిసినా తెలియకపోయినా పర్వాలా, నీవు ప్రభువును సమీపించవచ్చు. నువ్వు ఎవరైనా నీ యొక్క ఆత్మీయ పరిస్థితి ఎంత అధోపాతాళంలో ఉన్నా, నువ్వు ప్రార్థన చేసి ఎన్ని రోజులైనా ఈరోజు నువ్వు ప్రార్థన చేయొచ్చు. ఎందుకనంటే నీ ప్రార్థన సరిచేయటానికి ప్రభువు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి, నీ ప్రార్థన నడిపించడానికి, నీ ప్రార్థనని పవిత్రీకరించటానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తున్నాడు కాబట్టి, ఇంతకంటే ఆదరణకరమైనటువంటి మాటలు ప్రార్థించటానికి ఇంకేమైనా అవసరం ఉన్నాయా? కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ నేను ప్రార్థించలేకపోతున్నాను, నేను నా యొక్క హృదయం కఠినంగా ఉంది అని చెప్పి నువ్వు బాధపడతా ఉంటే నేను నిన్ను ప్రోత్సాహపరచాలనుకుంటున్నాను. మనలో ఎవ్వరికీ కూడా యుక్తంగా ప్రార్థన చేయాలో, ఎలా చేయాలో తెలియదు. అయినప్పటికీ కూడా ఎలాగైతే చిన్న పిల్లలు ఆ యొక్క ముద్దు మాటలతో మాట్లాడినప్పుడు వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఎలాగైతే సంతోషిస్తారో, అలాగే మనం ప్రార్థన యుక్తముగా ఎలాగ చేయాలో తెలియకపోయినప్పటికీ మన పరమ తండ్రి క్రీస్తును బట్టి, పరిశుద్ధాత్మను బట్టి మన ప్రార్థనలు ఆలకిస్తాడనే విషయాన్ని నువ్వు ఎన్నటికీ కూడా మర్చిపోవద్దు. రెండవదిగా, ప్రార్థన అనేటువంటిది ఒంటరిగా చేసేటువంటి, ప్రార్థన అనేటువంటిది రహస్యంగా చేసేటువంటి, ప్రార్థన అనేటువంటిది ఏకాంతంగా చేసేటువంటిదని నేను మీకు తెలియజేస్తున్నా. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మీరు చూచినప్పుడు యేసు ప్రభు తను చేసినటువంటి కొండ మీద ప్రసంగాన్ని మనము చదివినప్పుడు యేసు ప్రభు ఈ విధంగా ఆయన అంటున్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 1వ వచనము చూచినట్లయితే ఈ విధంగా ఆయన అంటున్నాడు, మనుష్యులకు కనబడవలెనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి అని అంటున్నాడు. ఇక్కడ మనుష్యులకు కనబడవలనని అనేకులు నీతి కార్యాలను చేస్తున్నట్లుగా మనము చూడగలం. అందుకనే యేసు ప్రభు వారు ఆ యొక్క మొదటి 4 వచనాల్లో ఆయన ఏమంటున్నాడంటే, మీరు ధర్మము చేయనప్పుడు రహస్యముగా ఉండు నిమిత్తము నీ కుడి చేయి చేయునది నీ ఎడమ చేతికి తెలియక ఉండవలెను. అనేక మంది ధర్మము చేయనప్పుడు, అంటే ఇతరులకు సహాయం చేసేటప్పుడు, అనేక మంది ఆ రోజుల్లో ఎలా చేస్తున్నారట అని అంటే, సమాజ మందిరములలోను వీధులలోను చేయులాగున నీ ముందర బూర ఊదింపవద్దు అని అంటున్నారు. అనేక మంది సమాజ మందిరాల్లో, వీధుల్లో వాళ్ళు ఇతరులకు కనబడేలాగున సహాయం చేస్తున్నారు. కానీ మీరు సహాయం చేసినప్పుడు మీరు ఆ విధంగా చేయొద్దు, మీరు రహస్యంగా చేయండి. మీరు కుడి చేతితో చేసేటువంటిది ఎడమ చేయికి తెలియకుండా నీ పరమ తండ్రికే కనబడులాగున మీరు సహాయం చేయండి అని చెప్పి ప్రభు అంటున్నాడు. అదే సందర్భంలో ప్రార్థన కూడా ఏ విధంగా చేయాలో ఆయన చెప్తున్నాడు. ఇక్కడ 3 విషయాలు మనం గమనించగలం. వీళ్ళు కొంతమంది ఆ సమాజంలో ప్రార్థన చేస్తున్నారట. వీళ్ళు ఎవరు అనంటే ఆ పరిసయ్యులు కావచ్చు, ఆ సమాజ మందిరం యొక్క అధికారులు కావచ్చు, లేకపోతే సద్దూకయ్యులు కావచ్చు, ఆ ఇశ్రాయేలు ప్రజలు కావచ్చు. వీళ్ళ యొక్క ఉద్దేశం ఏంటో యేసు ప్రభు వారు స్పష్టంగా చెబుతున్నాడు. వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటనంటే మనుష్యులకు కనబడవలనని. వీళ్ళు ఎక్కడ ప్రార్థన చేస్తున్నారట అంటే, మనుష్యులందరికీ కూడా
ఏ ప్రాంతంలో అయితే స్పష్టంగా కనబడతారో ఆ ప్రాంతానికి వెళ్ళి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారట. సమాజ మందిరంలో ప్రార్థన చేస్తున్నారట. అందరికీ కనబడేలాగున, అందరికీ వినబడేలాగున వీధుల మూలల్లోకి వెళ్ళి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారట. ఇక మనం చూసినట్లయితే 5వ వచనంలో ఈ విధంగా ప్రార్థన చేయటం వాళ్ళకి ఇష్టం అని చెప్పి ప్రభువారు అంటున్నాడు. మనుష్యులకు కనబడవలనని సమాజ మందిరములలోను వీధుల మూలలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము అని అంటున్నాడు. ఇది వారి ఉద్దేశం. ఇలా చేయటం వాళ్ళకి ఇష్టమట. వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటి అంటే అందరికీ కూడా మేము చేసేటువంటి ప్రార్థన కనబడాలి అని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు. వీళ్ళని యేసు ప్రభు ఏమన్నాడంటే వీళ్ళందరూ కూడా వేషధారులు అన్నాడు. వేషధారులు. వేషధారుడు అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే 3 రకాల అర్థాలు ఉన్నాయి. వేషధారుడు అనంటే మోసగాడని అర్థం చేసుకోవచ్చు. వేషగాడు అనంటే అబద్ధికుడని అర్థం చేసుకోవచ్చు. వేషగాడు అనంటే లోపట ఒకటి ఉంచుకొని బయట ఇంకోటి చేసేటువంటి వాడు. హృదయంలో ఒకటి పెట్టుకొని బయటకు ఇంకోటి చెప్పేటువంటి వాడు. వాళ్ళను వేషగాడు అని చెప్పి ఇక్కడ ప్రభు అంటున్నాడు. వాళ్ళు ద్విమనస్కులు. వాళ్ళ ఉద్దేశం ఒకటి ఉంటుంది, వాళ్ళు చేసేది మరొకటి. వాళ్ళు మనసులో ఒకటి పెట్టుకుంటారు, ఇంకోటి చేస్తారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మనుష్యులకు మేము ఎంత నీతిమంతులమో అని తెలియజెప్పటానికి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. మేము ఎంత పరిశుద్ధులమో, మేము ఎంత ప్రార్థనా పరులమో అని చెప్పి మనుషులందరికీ కనబడేలాగున వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఈ యొక్క ప్రార్థన హృదయపూర్వకమైనటువంటి ప్రార్థన కాదు. వాళ్ళ యొక్క హృదయ అంతరంగాల్లో నుంచి వచ్చినటువంటి ప్రార్థన కాదు. అందుకనే యెషయా భక్తుడు అన్నట్లు, యేసు ప్రభు వారు నూతన నిబంధనలు మనకు గుర్తు చేసినట్లు, మీలో అనేకులు మీ పెదవులతో నన్ను ఆరాధిస్తున్నారు అని అంటున్నాడు. ఇది కేవలం పెదవులతో చేసినటువంటి ప్రార్థనే తప్ప హృదయ అంతరంగాల్లో నుంచి వచ్చినటువంటి ప్రార్థన కాదు. ఇది ఇతరులకు కనబడాలనేటువంటి ప్రార్థన. ఇది దేవునితో సంబంధం లేకుండా చేసేటువంటి ప్రార్థన. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవునితో సంబంధం లేకుండా కూడా ప్రార్థన చేయొచ్చా అనంటే చెయ్యొచ్చు అని చెప్పి వీళ్ళు నిరూపించారు. అసలు దేవునితో సంబంధం ఏమీ లేకుండా, దేవునితో సహవాసం లేకుండా ప్రార్థన చేయటం కుదురుద్దా అనంటే కుదురుద్ది అని చెప్పి వీళ్ళు నిరూపించారు. ఎందుకు అనంటే, ఎలా అంటే అందరికీ కూడా కనబడి ప్రార్థన చేయటం ద్వారా. అయితే ప్రభు వారు ఈ సమస్యను ఏ విధంగా పరిష్కరిస్తున్నాడు అనంటే అనేమంటున్నాడు చూడండి 6వ వచనంలో, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. ప్రభువారు అంటున్నాడు, మీరు రహస్యంగా ప్రార్థించండి, మీ గదిలోనికి వెళ్ళి ప్రార్థించండి, ఎందుకంటే రహస్యంగా మీ తండ్రి చూస్తున్నాడు అని చెప్పి వాళ్ళకి తెలియజేస్తాము. మనందరం కూడా ఈ యొక్క ప్రశ్నించుకోవాలి. మనందరం కూడా ఈ యొక్క విషయాన్ని లోతుగా ఆలోచించాలి. ఎవరు రహస్యంగా ప్రార్థన చేయడానికి ఇష్టపడతారు? ఎవరు ఇతరులు ఎవ్వరూ కూడా లేనప్పుడు దేవునితో సమయాన్ని గడపడానికి ఇష్టపడతారు? ఎవరు చూడనప్పుడు దేవుడు మాత్రమే నన్ను చూస్తున్నాడని చెప్పి ఎవరు దేవుని ఎదుట లోబడతారు?
ఎవరు దేవుని సన్నిధిలో మోకాళ్ళేస్తారు? ఎవరు దేవునికి ప్రార్థన చేస్తారు? ఈ విషయాన్ని మనం ఆలోచించినప్పుడు స్పష్టంగా ప్రభు చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, ఎవరైతే దేవుని యందు నమ్మిక ఉంచుతారో, ఎవరైతే మారు మనస్సు పొంది ఉంటారో, ఎవరైతే హృదయపూర్వకంగా పశ్చాత్తాపడి ఉంటారో, ఎవరైతే కనబడని దేవుణ్ణి విశ్వాసము ద్వారా అదృశ్య దేవుణ్ణి నిరీక్షణ కలిగి నమ్ముతారో, వాళ్ళు మాత్రమే ప్రజలెవ్వరూ లేనప్పుడు, ప్రజలు చప్పట్లు కొట్టడానికి మన చుట్టూ లేనప్పుడు, నువ్వు ఎంత గొప్పగా ప్రార్థన చేశారండి అని చెప్పి మెచ్చుకోవడానికి ఒక పురుగు కూడా మన పక్కన లేనప్పుడు, వాళ్ళు మాత్రమే దేవునికి ప్రార్థన చేస్తారు. వాళ్ళు మాత్రమే పరలోకమందున నా తండ్రి నన్ను చూస్తున్నాడు అని వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటారు. వాళ్ళు మాత్రమే రహస్యంగా దేవునితో సమయాన్ని గడపడానికి ఇష్టపడతారు. ఎందుకంటే గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకంలో మనకున్నటువంటి పెద్ద శోధన ఏంటంటే, మనం ఏది చేసినా కూడా అందరూ కూడా మనల్ని చూడాలని మనం కోరుకుంటాం. ఇది మన పాపపు హృదయంలో నుంచి వచ్చేటువంటి పాపపు ఆలోచన. అందుకని మనం మంచి పనులు చేస్తాం, నీతి కార్యాలు చేస్తాం. కానీ మన యొక్క ఉద్దేశం ఏంటనంటే, అందరూ కూడా నన్ను చూడాలి, అందరూ నన్ను మెచ్చుకోవాలి, అందరూ కూడా నన్ను పొగడాలి, అందరూ నాకు చప్పట్లు కొట్టాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉంటాం అని చెప్పి మీరు అంగీకరించరా? ఎవరైతే అంగీకరించరో వాళ్ళు అబద్ధం ఆడుతున్నారని చెప్పి నేను స్పష్టంగా చెప్పగలను. మనందరికీ ఉండేటువంటి ఆలోచన. ఆ మాటకు వస్తే, ఒక సంఘ కాపరిగా, ఒక వాక్యం చెప్పేటువంటి దేవుని సేవకుడిగా నా హృదయంలో నుంచి వచ్చేటువంటి ఆలోచన కూడా ఏంటంటే, నేను వాక్యం చెప్తే అందరూ నన్ను పొగడాలి, నేను వాక్యం చెప్తే అందరూ నాకు చప్పట్లు కొట్టాలి, నేను వాక్యం చెప్తే అందరూ నన్ను మెచ్చుకోవాలనేటువంటి శోధన ప్రతి సంఘ కాపరికి కూడా, ప్రతి వాక్యం చెప్పేటువంటి బోధకును కూడా ఉంటుందని చెప్పి ఒప్పుకోకపోతే ఆ వ్యక్తి అబద్ధం ఆడుచున్నాడని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలను. అందరం కూడా ఈ యొక్క శోధనతో స్ట్రగుల్ అయ్యేటువంటి వాళ్ళమే. మనము ఏ విధంగా ఈ యొక్క సమస్యను అధిగమించవచ్చు అనంటే, రహస్యముగా మన తండ్రి వద్దకు వెళ్ళినప్పుడు, రహస్యంగా మన తండ్రి వద్దకు వెళ్ళినప్పుడు, రహస్యంగా మన తండ్రి వద్దకు వెళ్ళినప్పుడు, మన ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థనని ఆలకిస్తాడు అని మనం నమ్మినప్పుడు. ఎవరు నమ్ముతారండి? ఎవరు చేస్తారండి? కేవలము ప్రభువైన యేసు క్రీస్తును అంగీకరించిన వారే, కేవలము మారు మనస్సు పొందిన వారే, కేవలము వాళ్ళ యొక్క రాతి హృదయాన్ని తొలగించుకున్నవారు, దేవుని యొక్క సహాయంతో తొలగించుకున్నటువంటి వారు, వాళ్ళు మాత్రమే దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థిస్తారు, దేవుని యొక్క సహాయం అడుగుతారు. చూడండి, మరొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని ప్రార్థించండి అనేటి దాని ఉద్దేశం విశ్వాసంతో కాకుండా ధర్మశాస్త్ర సంబంధంగా ఒకవేళ అది చేస్తే అది దానివల్ల ఉపయోగం లేదు. చూడండి, యేసు ప్రభు దీన్ని ఆజ్ఞాపించాడు. మనం ఏ ఆజ్ఞను కూడా దేవుని మెప్పించడానికి చేయకూడదు. ప్రతి ఆజ్ఞను కూడా దేనికి మనం పాటించాలంటే, ప్రతి ఆజ్ఞను కూడా కృతజ్ఞతాపూర్వకంగా పాటించాలి. ఎందుకు అనంటే, మనం ఎంతగా లోబడినప్పటికీ కూడా మన యొక్క విధేయతలో ఎంతో కొంత లోపం ఉంటుంది. మనం ఎంతగా ప్రార్థించినప్పటికీ కూడా, ఆఖరికి గదిలోనికి వెళ్ళి ప్రార్థించినప్పటికీ కూడా మన ప్రార్థనలో ఎంతో కొంత లోపం ఉంటుంది.
మనము ఎన్ని పవిత్రమైన పనులు చేసినా కూడా వాటిల్లో ఎంతో కొంత లోపం ఉంటూనే ఉంటుంది. కనుక ఈ యొక్క ఆజ్ఞని పాటించడం ద్వారా దేవుని మనం మెప్పించగలం అనుకుంటే మనం ఎన్నటికీ మెప్పించలేం. అందుకనే ఇందాక చెప్పినట్లు క్రీస్తు ద్వారా మాత్రమే మనము గదిలోనికి వెళ్ళాలి. క్రీస్తు ద్వారా మాత్రమే రహస్యంగా ప్రార్థన చేయాలి. కృతజ్ఞతతో, విశ్వాసముతో ఆయన నన్ను చూస్తున్నాడు, నా ప్రార్థన వింటున్నాడు అనేటువంటి నమ్మకంతో ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన మొరపెట్టినప్పుడు ఆయన సహాయం చేస్తాడు అని చెప్పి దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తాను. ఇక్కడ మనం చూసినప్పుడు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఏమంటున్నారు చూడండి, 7వ వచనంలో, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాటలాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. చూడండి, అందుకనే ఎవరము కూడా దేవుణ్ణి మెప్పించలేము. దేవుణ్ణి ఎవరు కూడా మెప్పించలేము. మన ప్రార్థన ద్వారా పరలోక పునాదులు కదిలించబడాలని చెప్పి కొంతమంది అంటారు. మనం చేయలేం, ఏం చేయలేం. ఎందుకనంటే దేవుడు కేవలం తన కనికిరాన్ని బట్టే క్రీస్తు ద్వారా మన ప్రార్థనలను అంగీకరిస్తున్నాడు తప్ప మన యొక్క విస్తారమైనటువంటి మాటలను బట్టి కానీ, మన యొక్క ఉపవాసాలను బట్టి కానీ, మన యొక్క శ్రమలను బట్టి కానీ, మన యొక్క కన్నీటిని బట్టి కానీ ఆయన మన యొక్క ప్రార్థనలను అంగీకరించుడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కేవలము ఆయన కుమారుని మార్గంలోనే వెళ్ళాలి. వేరే మార్గంలో వెళ్ళి ఆయన్ని మెప్పిద్దామన్నా, ఆయన్ని కదిలిద్దామన్నా కుదరదు. ఎందుకంటే యేసు ప్రభు వారు ఏమంటాడంటే, మీరు అన్యజనుల వలె ప్రవర్తించొద్దని అంటున్నాడు. అన్యజనులు ఎవరైతే ఎక్కువగా మాట్లాడతారో, ఎక్కువగా శబ్దం చేస్తారో, వాళ్ళ శబ్దం వలన దేవుడు వింటాడు అని చెప్పి వాళ్ళు అనుకుంటాము. ఎక్కువగా ఎన్ని మాటలు వచిస్తారో వాళ్ళ యొక్క భక్తిని బట్టి దేవుడు వాళ్ళ యొక్క ప్రార్థన వింటాడని చెప్పుకుంటారు. ప్రభు ఏమంటున్నాడంటే, మీరు ఎంత గట్టిగా ప్రార్థన చేసినా ఉపయోగం లేదు, మీరు ఎంత భక్తితో కూడా చేసినా ఉపయోగం లేదు. కేవలము తగ్గించుకొని హృదయపూర్వకంగా క్రీస్తు ద్వారా ఆయన సన్నిధిలోనికి వచ్చినప్పుడే మన ప్రార్థన అంగీకరించబడుతుంది. మరొక విషయాన్ని కూడా నేను మీకు ఈ సందర్భంలో జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. విస్తారమైనటువంటి విస్తరించి మాటలాడుట వలన తమ మనవి వినబడుతుందని వాళ్ళు తలంచుచున్నారు. అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు అని చెప్పి ప్రభు అంటున్నాడు. అంటే ఒక విషయం నేను జ్ఞాపకం చేయాలని మీకు నేను ఆశపడుతున్నాను. చూడండి, ప్రార్థన చేసేటప్పుడు మన యొక్క అంటే ఆలోచనాయుక్తంగా ప్రార్థన చేయకూడదు, నేను కేవలం ఫీలింగ్స్తో ప్రార్థన చెయ్యాలి అనుకుంటే ప్రభు వారు అది తప్పు అని అంటున్నాడు. చాలా మంది ప్రార్థన చేసేటప్పుడు కొంతమంది మైండ్ని డిసెంగేజ్ చేస్తారు, ఎంగేజ్ చేయరు. మన యొక్క అంటే మన మైండ్ తీసుకెళ్ళి కాస్త పక్కన పెట్టి భావాలతో ఆయన్ని వర్షిప్ చేయాలి, ఫీలింగ్స్తో ఆయన వర్షిప్ చేయాలి, భావోద్వేగాలతో వర్షిప్ చేయాలి, లేకపోతే భాషలతో వర్షిప్ చేయాలి అనుకుంటారు. ప్రభు వారు ఏమంటున్నాడు చూడండి, మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. అంటే మీరు ప్రార్థన చేసినప్పుడు యుక్తంగా ప్రార్థన చేయండి, ఆలోచించి ప్రార్థన చేయండి, మీ మనస్సుతో ప్రార్థన చేయండి, హృదయపూర్వకంగా ప్రార్థన చేయండి. అంతే తప్ప మీ యొక్క మైండ్ని తీసుకొని అవతల పెట్టి కేవలం భాషలతోనూ ఫీలింగ్స్తోనూ పెడబొబ్బలతోనూ మీరు ప్రార్థన చేయటం వలన ఉపయోగం లేదని అంటున్నాడు. ఎంత చేసినప్పటికీ ఉపయోగం లేదని అంటున్నాడు. కేవలము హృదయపూర్వకంగా చేస్తేనే ఆయన వింటానంటున్నాడు.
విస్తరించి మాటలాడుట వలన తమ మనవి వినబడవని వారు తలంచుచున్నారు. కంక్లూజన్ ఏంటంటే, బాటమ్ లైన్ ఏంటంటే, మనము మన యొక్క భక్తి ద్వారా దేవుణ్ణి మెప్పించలేము. మనము ఎప్పుడైతే దీన మనస్కులై మనల్ని మనం తగ్గించుకొని కేవలము నీ శిలువ ద్వారా, నీ యొక్క రక్తము ద్వారా, నీ కుమారుని ద్వారా నిన్ను సమీపిస్తున్నాను తండ్రి, నాలో ఏం లేదు, నా ప్రార్థనలో, నా కన్నీటిలో ఏం లేదు, నీ ద్వారానే నేను సమీపిస్తున్నాను తండ్రి, నా ప్రార్థనను ఆలకించండి, హృదయపూర్వకంగా ప్రార్థన చేయలాగున సహాయం చేయండి అని అప్పుడు ఆ విధంగా మనం ప్రార్థించినప్పుడు అప్పుడు మనకి దేవుడు సహాయం చేస్తాడు. నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. కన్నీటితో ప్రార్థన చేయొద్దు అని నేను అంటలేదు, లేకపోతే ఉపవాసంతో ప్రార్థన చేయొద్దని అంటలేదు, లేకపోతే హృదయపూర్వకంగా ప్రార్థన చేయొద్దని అంటలేదు. కానీ నేనేమంటున్నానంటే, నా ప్రార్థన అంగీకరించబడాలి అంటే ఒకే ఒక్క షరతు, ఒకే ఒక్క కండిషన్, అది యేసు ప్రభు ద్వారా మాత్రమే అది అంగీకరించబడాలి తప్ప మరి ఇంకా వేరే మార్గము లేదని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రహస్యంగా ప్రార్థన చేయమని నేను మీకు విన్నవించుకుంటున్నాను. ఏ విధంగా ప్రార్థన చేయాలి? ఈ కరోనా పరిస్థితుల్లో, ఈ లాక్డౌన్ పరిస్థితుల్లో, అనేక మంది ఈ యొక్క లోకాన్ని విడిచిపెడుతున్నటువంటి పరిస్థితుల్లో, ఎప్పుడు ప్రభు మనల్ని పిలుచుకుంటాడో తెలియనటువంటి పరిస్థితుల్లో దేవుడు మనకిచ్చినటువంటి సమయాన్ని ఏ విధంగా గడపాలి అనంటే రహస్యంగా ప్రార్థించుట ద్వారా, రహస్యంగా ప్రార్థించుట ద్వారా. ఈ క్వారంటైన్ ఉన్నటువంటి పరిస్థితుల్లో మనము దేవునితో క్వారంటైన్లో ఉందామా? ఈ లాక్డౌన్ పరిస్థితుల్లో తలుపు లాకేసుకొని దేవునితో సమయం గడుపుదామా? బహుశా పాస్టర్ గారు, నాకు ప్రత్యేకంగా ఒక రూమ్ లేదండి, నేను ఒక రూమ్లో వెళ్ళి ప్రార్థన చేసుకోవాలంటే నాకు కుదరదండి, మా ఇంట్లో ఒకే రూమ్ ఉందండి అనుకుంటున్నారా? ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, వేర్ దెర్ ఈజ్ ఎ విల్ దెర్ ఈజ్ ఎ వే. మనసు ఉంటే మార్గం ఉంటుంది. అలాంటి ఏం చేయాలంటే అందరూ నిద్ర లేవక ముందే మనం లేచి ప్రార్థించాలి, లేకపోతే అందరూ పడుకున్న తర్వాత అయినా ప్రార్థించాలి, లేకపోతే బయటికి వెళ్తూ అన్నా ప్రార్థించాలి, నడుచుకుంటూ అన్నా ప్రార్థించాలి. ఏదో ఒకలాగా మనము రహస్యంగా దేవునికి ప్రార్థించాలి. ఒక థియోలోజియన్ ఏమన్నాడంటే, ఒక ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా, నా జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి సలహా ఏమైనా ఉంటే మీరు చెప్తారా? నేను నా జీవితాంతం కూడా నేను జ్ఞాపకం పెట్టుకోవడానికి ఏదైనా అత్యంత ముఖ్యమైనటువంటి విషయాన్ని ఏదైనా ఉంటే నాకు చెప్తారా అని చెప్పి ఒక విశ్వాసి ఆ యొక్క థియోలోజియన్ని అడిగాడట. అడిగితే ఆ థియోలోజియన్, ఆ యొక్క వేదాంత పండితుడు ఈ విధంగా సమాధానం చెప్పాడట. ఏమన్నాడంటే, అయ్యా, నువ్వు చేయాల్సిన రెండు పనులు నీ జీవితంలో గుర్తుపెట్టుకో. రెండు చాలా ప్రాముఖ్యమైనటువంటి, మిగిలినవన్నీ కూడా ఇంపార్టెంటే, అయితే ఈ రెండు కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి. ఆయన ఏమన్నాడు తెలుసా? ఒకవేళ నీకు పెళ్ళైతే, నీకు వివాహం అయితే, నీ భార్యను ప్రేమించు, నంబర్ 1. నంబర్ 2, 24 గంటలు అయ్యే లోపల దేవుని వాక్యం చదవకుండా, ప్రార్థన చేయకుండా నీ యొక్క దినాన్ని గడపొద్దు అన్నాడు. ఏమన్నాడు? 24 గంటలు ముగియకుండా, 24 గంటలు ముగిసే లోపు దేవుని వాక్యం చదవకుండా, ప్రార్థించకుండా ఒక దినాన్ని గడపొద్దు. అంతకంటే దారుణమైనటువంటి విషయం మరొకటి ఉండదని చెప్పి ఆయన చెప్పాడట. ఆ విధంగా ఆయన హెచ్చరించాడట. అనుకుంటాం, పాపం అంటే ఏంటి అని అనుకుంటాం.
పాపం అంటే భయంకరమైనటువంటి చేయటమేమో అనుకుంటాం. బ్యాంకులను దోచుకోవటమో లేకపోతే భయంకరమైనటువంటి పాపాలు చేయటమో మనం పాపం అనుకుంటాం. పాపం అంటే ఏంటో తెలుసా? ప్రధానమైనటువంటి పాపాలు ఏంటంటే తెలుసా? దేవునితో సమయం గడపడానికి ఇష్టం లేకపోవటం. చూడండి, ఈ లోకంలో అందరితో మనం మాట్లాడతాం, మన ఫ్రెండ్స్తో మాట్లాడతాం, మన రిలేటివ్స్తో మాట్లాడతాం, అందరితో మాట్లాడడానికి మన సమయం ఉంటుంది. కానీ మనల్ని సృష్టించి మనకి సహాయం చేస్తూ మన కొరకు తన కుమారుని పంపించి ఆయన తన రక్తాన్ని కార్చి మూడవ రోజు తిరిగి లేచి మన కొరకు విజ్ఞాపన చేస్తున్నటువంటి యేసు క్రీస్తుకి ప్రార్థించడానికి మనసు లేకపోవటం కంటే ఘోరమైనటువంటి పాపం మరొకటి ఉందా? ఆలోచించండి. అపోస్తలుడు పౌలు ఏమంటాడంటే, నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను సమస్తము అర్పించుకున్నటువంటి క్రీస్తుని బట్టి అని అంటున్నాడు. మనల్ని ప్రేమించి మన కొరకు సమస్తాన్ని అర్పించుకున్నటువంటి యేసు క్రీస్తుతో మన త్రియేక దేవునితో సమయం గడపకుండా ఒక రోజుని మనము వెళ్ళబుచ్చామంటే అంతకంటే ఘోరమైనటువంటి పాపం మరొకటి ఉందా? లేదు. కనుక నా ప్రియ సోదరి సోదరులారా, రహస్యంగా ప్రభుతో ప్రార్థన చేయడానికి మీరు వెనుకాడొద్దు. ఎంత బిజీ అయినప్పటికీ, మీకు ఎన్ని పనులు ఉన్నప్పటికీ, మీ జీవితంలో నా జీవితంలో మన ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే పూర్ణ మనస్సుతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో తండ్రిని ప్రేమించాలి. తండ్రిని ఎలా ప్రేమించగలము? నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ఒక వ్యక్తి ఎలా చెప్పగలడు? ఆ వ్యక్తితో మాట్లాడకుండా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే ఎవరైనా నమ్ముతారా? ఎవరు నమ్మరు. అలాగే మనం ప్రార్థన చేయకుండా దేవుని ఎడల నాకు చాలా ప్రేమ ఉంది అని అంటే ఎవరు నమ్ముతారా? ఎవరు నమ్మరు. కనుక మన ప్రేమను నిరూపించుకోవాలి అని అంటే ఆయనతో మనము ప్రార్థించాలి. చివరిగా ఒక విషయానికి చెప్పి నేను ఇస్తాను. మూడవదిగా మనము సంఘంతో కలిసి ప్రార్థించాలి. సంఘంతో కలిసి మనము ప్రార్థించాలి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము మనం చూసినట్లయితే 42వ వచనంలో ఈ విధంగా రాయబడింది. అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 42వ వచనంలో, వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. ఇక్కడ మనం చూసినట్లయితే వాళ్ళు ఆ యొక్క విశ్వాసులు, మారు మనస్సు పొందినటువంటి విశ్వాసులు, రక్షించబడినటువంటి విశ్వాసులు, బాప్తిస్మము తీసుకున్నటువంటి విశ్వాసులు, సంఘములో చేర్చబడినటువంటి అనంటే క్రీస్తు యొక్క శరీరములో అవయవాలుగా చేర్చబడినటువంటి. చూడండి, బిల్డింగ్ లోనికి వచ్చేటువంటి జనాలను అనుకోవద్దు. సంఘం అంటే బిల్డింగ్ లోనికి వచ్చే జనాలు కాదు. విశ్వాసము ద్వారా, మారు మనస్సు ద్వారా క్రీస్తు అనేటువంటి శరీరములోనికి అవయవాలుగా చేర్చబడినటువంటి వాళ్ళు సంఘం. వాళ్ళని విడదీయలేం. వాళ్ళందరూ కూడా కూడుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారట? అపోస్తలుల బోధ యందును, ప్రభు బల్ల యందును, సహవాసమందును, ప్రార్థన యందును ఎడతెగక గడుపుతున్నట్లుగా, సమయాన్ని గడుపుతున్నట్లుగా మనం చూడగలం. 2 విషయాలు: సహవాసము, ప్రార్థన. ఇంతకుముందు వ్యక్తిగతంగా మనం ఏ విధంగా ప్రార్థన చేయాలో మనం నేర్చుకున్నాము. ఇప్పుడు సంఘంగా మనం ఎలా ప్రార్థన చేయాలో మనం నేర్చుకోవాలి. ఇతరులతో కలిసి మనం ఎలా ప్రార్థన చేయాలో నేర్చుకోవాలి. ఇక్కడ వాళ్ళు సహవాసంలో ఉంటూ దేవునితో ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూడగలం. ఎవరైతే మారు మనస్సు పొందుతారో, ఎవరైతే క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచుతారో, వాళ్ళ హృదయంలో పుట్టేటువంటి కోరిక ఏంటో తెలుసా? నేను నా సహోదరులతో సమయం గడపాలి, నేను నా సహోదరులను చూడాలి,
వాళ్ళతో సమయం గడపాలి, వాళ్ళతో మాట్లాడాలి. అదే సహవాసం అంటే వాళ్ళతో నా యొక్క మనసులో ఉన్నటువంటి బాధలు, భయాలు పంచుకోవాలి. వాళ్ళ ద్వారా శక్తిని పొందుకోవాలి. వాళ్ళ ప్రార్థన ద్వారా నేను సహాయపడాలి. వాళ్ళ ప్రార్థన ద్వారా నేను ధైర్యాన్ని తెచ్చుకోవాలి అని చెప్పి మారు మనస్సు పొందినటువంటి ప్రతి విశ్వాసికి ఉంటుంది. ఒకవేళ అది లేకపోతే మనల్ని మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి. నేను ఇండిపెండెంట్గా ప్రార్థన చేసుకుంటాను, నేను వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటాను, అది చాలు అని అంటే బైబిల్ అలా లేదు. బైబిల్లో వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు? అందరితో కలిసి ప్రార్థన చేస్తున్నారు, సహవాసంలో కూడి ప్రార్థన చేస్తున్నారు, ఏక శరీరంగా ఏక మనస్సుతో వారు ప్రార్థన చేస్తున్నారు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. ముఖ్యంగా ఈ యొక్క విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మనకి దేవుడు ఇచ్చినటువంటి ఒక దీవెన ఏంటో తెలుసా? దేవుని యొక్క సంఘము. దేవుని యొక్క సంఘము దేవుని యొక్క సంఘముతో కలిసి ప్రార్థన చేయటం ద్వారా మనము ఇటు దేవుణ్ణి మహింపరుస్తాము, ఆయన ద్వారా ధైర్యాన్ని పొందుకుంటాము. అంత మాత్రమే కాదు, దేవుడు మనకిచ్చినటువంటి మన యొక్క సహోదరుల ద్వారా, సహోదరుల ద్వారా మనము ధైర్యాన్ని పొందుకుంటాం. చూడండి, ఎప్పుడైతే వారు దేవునితో సమయాన్ని గడుపుతున్నారో, సహవాసంలో కలిసి వాళ్ళు సమయాన్ని గడుపుతున్నారో, దేవుడు వాళ్ళ జీవితంలో పెను మార్పులు కలుగజేశాడు. ఏం చేశాడో మనం చూసినట్లయితే 2వ అధ్యాయం 44వ వచనం మనం చూసినప్పుడు, విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి అని అంటే ఒక్క మనస్సు కలిగి, ఒకే ఒక్క మనస్సు. వాళ్ళందరికీ కూడా రాజకీయాలు వాళ్ళ యొక్క మనస్సులో లేవు. అయితే నేను ప్రెసిడెంట్ అవ్వాలి, నేను సెక్రటరీ అవ్వాలి, నేను నడిపించాలి, నేను లీడ్ చేయాలి అనేటువంటి ఆలోచనలు వాళ్ళకి ఏమీ లేవు. వాళ్ళ యొక్క ఒకే ఆలోచన, జీవము కలిగినటువంటి దేవుణ్ణి మేము ఎలా స్తుతించాలి, ఎలాగ ఆరాధించాలి, ఎలాగ ఆయన మహింపరచాలి అనేటువంటిదే వాళ్ళ యొక్క ఆలోచన. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళందరూ కూడా, విశ్వసించిన వాళ్ళందరూ కూడా ఏక మనస్సు కలిగి ఏకముగా కూడి తమకు కలిగిందంతయు కూడా సమిష్టిగా ఉంచుకొనిరి. వాళ్ళందరూ కూడా ఏం చేశారట? ఇదియుగాక వారు తమ స్థిరాస్తులను అమ్మి అందరినీ వారి వారి అక్కర కొలిది పంచిపెట్టిరి. వాళ్ళ ఆస్తులను అమ్మేశారు, వాళ్ళ యొక్క ఇళ్లను అమ్మేస్తారు, వాళ్ళ యొక్క గుర్రాలని అమ్మేశారు, వాళ్ళ యొక్క గాడిదలను అమ్మేసి ఉండొచ్చు, వాళ్ళ యొక్క వెండి బంగారాలను అమ్మేసి ఉండొచ్చు. వాళ్ళు ఆ రోజుల్లో ఉన్న చాలా మంది ఏమనుకుంటారంటే, వాళ్ళు ఆ రోజుల్లో ఉన్నారు కాబట్టి ఆ రోజుల్లో పరిస్థితులు వేరండి, ఈ రోజుల్లో పరిస్థితులు వేరండి. ఆ రోజుల్లో వాళ్ళందరూ కూడా పోటీ వాళ్ళండి, మేము 2021లో ఉన్నామండి, మేము మోడర్న్ మనుషులం అండి, మాకు మా యొక్క వస్తువుల్ని వదిలిపెట్టడం చాలా కష్టం అండి, వాళ్ళకి తేలికండి, మాకు చాలా కష్టం అండి. మై డియర్ ఫ్రెండ్స్, నువ్వు ఏ సమయంలో ఉన్నా, నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా, నువ్వే మనిషే. మనిషి ఎప్పుడైనా సరే తన వస్తువుల్ని విడిచిపెట్టడానికి ఇష్టపడడు. ఒక పిన్నీసు కూడా వదులుకోవడానికి ఇష్టపడరు, ఒక రూపాయి కూడా ఇవ్వడానికి ఇష్టపడరు. ఒకళ్ళు ఇచ్చినా కానీ ఇందా చదివాం కదా, మనుషులందరికీ కనబడవాలని ఆ ఉద్దేశంతో వదులుకుంటారు. ఆ ఉద్దేశంతో కొన్ని కోట్లు వదులుకుంటారు తప్ప రహస్యంగా చూచేటువంటి దేవుని కొరకు అందరూ వదులుకోవడానికి ఇష్టపడరు. అయితే వీళ్ళందరూ కూడా ఆ యొక్క గుండు సూదులను కాదండి, లేకపోతే రూపాయలను కాదండి, వాళ్ళ యొక్క ఆస్తులను వదులుకున్నారట. చరాస్థిర ఆస్తులను అందరికీ కూడా వదులుకున్నారట. ఏ విధంగా వాళ్ళు ఆ విధంగా చేయగలిగారు అని అంటే, ఎప్పుడైతే ప్రభుని విశ్వసించారో, ఎప్పుడైతే వాళ్ళు ప్రార్థన చేయడం మొదలుపెట్టారో, పరిశుద్ధాత్మ దేవుడు
వాళ్ళకి మిగిలిన సహోదరుల ఎడల, మిగిలిన సహోదరుల ఎడల, మిగిలిన విధవరాళ్ళ ఎడల ఏం పుట్టించాడో తెలుసా? ప్రేమను పుట్టించాడు. ప్రేమ. ఆ స్వార్థాన్ని పక్కన పడేసి, వీళ్ళు నా ప్రజలు, వీళ్ళు నా కుటుంబీకులు, వీళ్ళు నా సొంత అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, వీళ్ళు నా సొంత నా యొక్క తల్లిదండ్రులు. వాళ్ళు బాధపడతా ఉంటే నాకు ఎన్ని కోట్లుండి ఏం ఉపయోగం? వాళ్ళు బాధపడతా ఉంటే, ఈ విధవరాళ్ళు బాధపడతా ఉంటే, ఈ యొక్క సహోదరులు బాధపడతా ఉంటే, తిండి లేక బాధపడతా ఉంటే, నేను ఒక్కడిని ఇన్ని డబ్బులు పెట్టుకొని నేను ఏం చేయాలి? ఈ నా డబ్బులు వద్దు ప్రభువా, ఈ డబ్బులన్నీ కూడా నీవే, ఈ ఆస్తంతా నీదే అని చెప్పి వాళ్ళు అమ్మేసి ఆ యొక్క ఆస్తిని అంతటినీ కూడా అపోస్తలులకు ఇచ్చేసి, అపోస్తలతో ఏమంటున్నారట? అయ్యా, ఎవరికైతే కష్టంలో ఉందో వాళ్ళకి ఇవ్వండి, ఎవరికైతే ఆహారం లేదో నా డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళకి ఆహారం పెట్టండి, ఎవరికైతే బట్టలు లేవో నా బట్టలు తీసుకొని వాళ్ళకి ఇవ్వండి. ఎందుకో తెలుసా? ప్రార్థించటం వలన, సహవాసంలో ఉండడం వలన పరిశుద్ధాత్మ దేవుడు ఇతరుల ఎడల ప్రేమ పుట్టించాడు. సహవాసంలో ప్రార్థన చేయటం ద్వారా వచ్చేటువంటి ఉపయోగాలు రెండు. ఒకటి ఏంటంటే, సహవాసం ద్వారా ధైర్యాన్ని పొందుతాం. రెండవదిగా, సహవాసం ద్వారా సంఘం ఎడల ప్రేమను పొందుకుంటాము. ప్రేమను కలిగి ఉంటాం, ప్రేమ కలిగి ఉంటాం. ఈ స్వార్థపరమైనటువంటి లోకంలో అంతకుముందు కరోనా వచ్చినప్పుడు సూపర్ మార్కెట్కి వెళ్తే అందరూ ఆ యొక్క బాస్కెట్స్ లో నాకు కావాలి, వీలుంటే డబ్బులుంటే షాప్ అంతా నేను కొనేసుకుందాం అన్నట్టుగా ఉంది మనుషుల యొక్క ధోరణి. ఈ స్వార్థ ప్రపంచంలో క్రైస్తవులు ఎలా జీవించాలి? నాకు 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 అని జీవించాలా? ఎలా జీవించాలి? నాకు, నీకు కూడా ఇదిగో, నాకు లేకపోయినా పర్వాలేదు, తీసుకో. ఎందుకంటే మన ప్రభు ఆ విధంగా జీవించాడు కాబట్టి, మన ప్రభు ఆ విధంగా త్యాగం చేశాడు కాబట్టి, మనము ఆ విధంగా జీవించడానికి లోకంలో పిలువబడ్డాం కాబట్టి, సంఘం ఎడల ప్రేమ కలిగి మనకున్నది యావత్తును కూడా సమర్పించడానికి మనము సిద్ధంగా ఉండాలి అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక చూడండి, మనము ప్రార్థన చేయటం ద్వారా ఒక్క మాట నేను చదివి నేను యొక్క వాక్యాన్ని ముగిస్తాను. రోమిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయము 14 నుండి 16 వచనాలు మనం చూసినట్లయితే ఈ విధంగా రాయబడింది. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో, దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము దేవుని పిల్లలము అని, మనము దేవుని కుటుంబం అని పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎలాగా జ్ఞానోదయాన్ని కలగజేస్తాడంటే, మనము ప్రార్థన చేస్తున్నాం, సంఘముతో కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు మనందరము కలిసి మన తండ్రి దేవుడు అబ్బా తండ్రి అని ప్రార్థించటానికి మనందరము కూడా దేవుని పిల్లలము అనేటువంటి భావన ఎవరు కలుగజేస్తారంటే పరిశుద్ధాత్మ దేవుడు కలుగజేస్తారు. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఆ యొక్క అవగాహన కలిగినప్పుడు సంఘం మీద ప్రేమ చూపించటానికి మనం ముందుకు వస్తాం. సంఘానికి సహాయం చేయడానికి మనం ముందుకు వస్తాం. ఏడుస్తున్నటువంటి వాళ్ళ కన్నీళ్లను తుడవటానికి ముందుకు వస్తాం. ఆపదలో ఉన్నటువంటి వారిని రక్షించడానికి ముందుకు వస్తాం.
డబ్బులు లేనటువంటి వారికి డబ్బులు ఇవ్వడానికి ముందుకు వస్తాం. ఆహారం లేనటువంటి వారికి ఆహారం ఇవ్వటానికి ముందుకు వస్తాం. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనము దేవుని పిల్లలము అనేటువంటి అవగాహన కలుగజేస్తాం. క్రీస్తునందు ప్రియమైన సంగమా, ఈ 3 విషయాల్ని కూడా మనమందరం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా మనకి ఏ విధంగా ప్రార్థన చేయాలో తెలియదు. అయితే మనకి ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉన్నారని, ఆ ధైర్యంతో ప్రభువు సన్నిధిని సమీపించాలని జ్ఞాపకం చేసుకుందాం. రెండవదిగా రహస్యంగా ప్రార్థన చేద్దాం. రహస్యంగా చూచేటువంటి మన తండ్రి మనకి ప్రతిఫలం ఇస్తాడని మనం నమ్ముదాం. ఎందుకంటే దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి. మూడవదిగా సంఘంతో కలిసి ప్రార్థన చేద్దాం. ముఖ్యంగా బుధవారం బైబిల్ స్టడీకి, ప్రేయర్ మీటింగ్, అలాగే మరి ఈ సమయంలో రోజు మార్చి రోజు జరుగుతున్నటువంటి ప్రార్థన, జూమ్లో జరుగుతున్నటువంటి ప్రార్థన కూడికలకు ప్రతి ఒక్కరు కూడా హాజరవ్వాల్సింది నేను కోరుచున్నాను. ఎందుకంటే నేను ఆ యొక్క ప్రార్థన కూడికల ద్వారా ఎంతో బలాన్ని పొందుకుంటున్నాను, ఎంతో ధైర్యాన్ని పొందుకుంటున్నాను, ఎంతో ఆదరణ పొందుకుంటున్నాను. చూడండి, మీరు విశ్వాసులు ఒక సంఘ కాపరిని ఈ విధంగా ఆదరించవచ్చు అనే విషయాన్ని ఇప్పుడే నేను తెలుసుకుంటాను. అలాగే ఒకరికొకరు మీరు కూడా ఆదరణ పొందుకుంటారని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక ఆయన ఈ విధంగా అన్నాడట, సంఘాన్ని ప్రేమించే వాళ్ళని తెలుసుకోవాలంటే బైబిల్ స్టడీకి, ప్రేయర్ మీటింగ్కి ఎవరైతే వస్తారో వాళ్ళే సంఘాన్ని ప్రేమించే వాళ్ళని ఒక ఆయన అన్నాడు. నిజమే కదా? ఎందుకంటే సంఘం కొరకు, బిడ్డల కొరకు. చూడండి, ఎవరైతే ప్రార్థిస్తారో వాళ్ళే నిజంగా ప్రేమ కలిగిన వాళ్ళు. నిజంగా ప్రేమ కలిగిన వాళ్ళే ప్రార్థిస్తారు, సహాయం చేస్తారు. ఎవరికైతే ప్రేమ ఉండదో వాళ్ళు ప్రార్థించరు, ఇతరుల గురించి ప్రార్థించరు. ఎవరికైతే ప్రేమ ఉంటుందో వాళ్ళు ఇతరుల గురించి ప్రార్థిస్తారు. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఇతరుల గురించి ప్రార్థిద్దాం, విజ్ఞాపన చేద్దాం, సంఘంగా ప్రార్థిద్దాం. భౌతికంగా మనం ఒకవేళ కూడుకోకపోయినా దేవుడిచ్చినటువంటి అవకాశాలన్నిటినీ కూడా ఉపయోగించుకుందాం, దేవునికి ప్రార్థన చేద్దాం. దీని ద్వారా మనము ధైర్యాన్ని, బలాన్ని పొందుతాం. దేవుడు ఈ యొక్క మాటల్ని మన వినికిడిలో బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగినటువంటి తండ్రి, మా ప్రభువా, మా దేవా, మా రాజా, నీకు వందనాలు. ప్రభువా, ప్రార్థించుట మాకు నేర్పించండి. రహస్యంగా ప్రార్థించుట మాకు నేర్పించండి. సంఘంతో ప్రార్థించుట మాకు నేర్పించండి. నీతో నడుచుటకు నీ కృపను మాకు అనుగ్రహించండి. ఇంతకంటే గొప్పదైన అవకాశం ఈ లోకంలో మరొకటి లేదని మేము తెలుసుకున్నటం, మీ కొరకు ప్రత్యేకమైనటువంటి సమయాన్ని వెచ్చించుటం, శ్రేష్టమైనటువంటి సమయాన్ని వెచ్చించుటం ఈ కృప మాకు అనుగ్రహించును. మా ప్రభువు, మా రక్షకుడైన యేసు క్రీస్తు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.